ఎంసెట్ అయిపోయింది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, అసలు ఏ కాలేజ్ బెస్ట్, ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కడ బాగుంటాయి. మీ మైండ్లో కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ యువర్ ఇన్ రైట్ ప్లేస్. వీడియోలో మన ఏపీలోని టాప్ 18 ఇంజనీరింగ్ కాలేజెస్ని బేస్డ్ అపాన్ ది ప్లేస్మెంట్ స్ట్రెంత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రివ్యూ అండ్ ఆల్సో కట్ ఆఫ్స్ ర్యాంకింగ్, ఆ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని నేను లిస్ట్ అవుట్ చేశాను. ఒకవేళ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా లేకపోతే మిడిల్ ర్యాంక్ వచ్చినా కూడా ఎండ్ వరకు చూడండి, బికాస్ ఈ వీడియో మీకు టాప్ 10 కాలేజెస్ కాకపోయినా టాప్ 11 to 18 కాలేజెస్లో సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, 1 రాంగ్ డెసిషన్ ఈక్వల్ టు 4 years ఆఫ్ లైఫ్ వేస్ట్. అలాగే ఒక రైట్ డెసిషన్ ఈక్వల్ టు బెస్ట్ కెరియర్ పాత్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీ బీటెక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ కాలేజెస్ డిస్కస్ చేసుకుందాం. అలాగే మీకు ఈ లిస్ట్ కావాలనుకుంటే టాప్ 18 కాలేజెస్ మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మీకు ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్లో మీరు బాగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎంసెట్ కోడ్ ఏంది, కౌన్సిలింగ్లో చాలా యూజ్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎంసెట్ కోడ్ ఏంటి, అండ్ ఆల్సో మీకు యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది యూనివర్సిటీకి, అండ్ ఆల్సో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఓసీ సిఎస్సి కట్ ఆఫ్ ఎంత, ఓసీ గర్ల్స్కి సిఎస్సి కట్ ఆఫ్ ఎంత. నేను ఓసీ తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది జనరల్ కేటగిరీ కింద వస్తారు. సో బీసీడీ అయితే మీరు, ఎస్సీ అయితే నేను చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్కి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ నేను సిఎస్సికే చెప్తున్నాను ఎందుకంటే సిఎస్సి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీరు ఈసీ కావాలనుకున్నా, మెకానికల్ కావాలనుకున్నా ఖచ్చితంగా కూడా కట్ ఆఫ్స్ దీనికంటే కొంచెం ఎక్కువ ర్యాంకే ఉంటుంది. సో +1000 +2000 వేసుకోండి బేస్డ్ అపాన్ ది యూనివర్సిటీ ఆర్ కాలేజ్. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అవైలబుల్ బ్రాంచెస్, ఇది ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ఏంటంటే మిస్టేక్, ఇది ఇక్కడ అయితే ఈ యూనివర్సిటీలో అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ యూ సీ ఫర్ నెక్స్ట్ యూనివర్సిటీస్ కొన్ని బ్రాంచెస్ అవైలబుల్గా లేవు, బట్ నిజంగానే అందులో ఉన్నాయి బ్రాంచెస్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా కాలేజ్లో ఐటీ అనే బ్రాంచ్ ఉంది, బట్ అక్కడ నేను లిస్ట్ చేయలేదు ఎందుకంటే చిన్న టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల. సో మీరేంటంటే ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్లో ఎంసెట్ కోడ్, యావరేజ్ ప్యాకేజ్, కట్ ఆఫ్స్, ఈ 3 points జాగ్రత్తగా నోటీస్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఏమాత్రం లేట్ చేయకండి, లెట్ స్టార్ట్ విత్ ది ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇదేంటంటే టాప్ 1 కాలేజ్ అనమాట త్రూ ఏపీ ఎంసెట్. అండ్ ఈ కాలేజ్ యొక్క లొకేషన్ విశాఖపట్నంలో ఉంటుంది, వైజాగ్లోని. అండ్ క్యాంపస్ వచ్చేసి మీకు అరౌండ్ 300+ acres ఉంటుంది. కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే రౌండ్ ఫిగర్ ఒక 427 acres ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ఇది ఆటోనమస్ అనమాట. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, AUCE ఎంసెట్ కోడ్ వచ్చేసి. అండ్ ఈ టోటల్ ఫీ వచ్చేసి 1.6 lakhs. ఇది ప్రోగ్రామ్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేస్తే మీకు యావరేజ్ ప్యాకేజ్ 4.58 lakhs ఉంది. అండ్ మీకు ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 2902 ఉంది. అండ్ ఓసీ గర్ల్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 3682 ఉంది. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి మీకు నేను 2023 కట్ ఆఫ్స్, ఇవి 2024 ఇంకా రిలీజ్ చేయలేదు గవర్నమెంట్ అనేవి. నేను ఏంటంటే మీకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ చూపిస్తున్నాను. ఇఫ్ యూ సీ ది అవైలబుల్ బ్రాంచెస్, ఈసీ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్, ఐటీ ఉన్నాయి. సో ఇదనమాట టాప్ 1 యూనివర్సిటీ. సో నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు JNTU కాకినాడ, చాలా ఫేమస్ ఇది కూడా. అండ్ మీకు ఏంటంటే ఇది కాకినాడలో ఉంటుంది, క్యాంపస్ సైజ్ ఏమో 110+ acres ఉంటుంది. ఎంసెట్ కోడ్ చూసుకుంటే JNTK అనమాట. సో మీకు ఏంటంటే JNTU, JNTV ఇవి వేరే, ఒక ఆల్ఫాబెట్ మారినా కూడా మీకు కాలేజ్ మారిపోతుంది. అందుకే ఎంసెట్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ JNTK బదులు మీరు JNTU పెట్టారు అనుకోండి, మీకు అనంతపురంలో వస్తుంది సీట్ అనేది. ఒకవేళ మీరు JNTK బదులు JNTV పెట్టారు అనుకోండి, మీకు విజయనగరంలో వస్తుంది సీట్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ కోడ్. మీకు ఈ యూనివర్సిటీలో యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 4.6 LPA ఉంది. అండ్ ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 2567 అనమాట. ఓసీ గర్ల్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 2994. అండ్ నెక్స్ట్ సీ ఫర్ ది నెక్స్ట్ క్యాంపస్, BITAP చాలా మంది స్టూడెంట్స్కి డ్రీమ్ కాలేజెస్ అనమాట. ఎందుకంటే ఇవి ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కాబట్టి ఇవి. ఈ యూనివర్సిటీ ఏమో లొకేషన్ అమరావతిలో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఎంసెట్ ద్వారా మీకు కొన్ని సీట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఫిల్ చేస్తారు. క్యాంపస్ సైజ్ చూసుకుంటే ఈ క్యాంపస్కి 200 acres ప్లస్ ఉంటుంది. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే VITAPU ఎంసెట్ కోడ్ అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఏమో 6 LPA ఉంది, వెరీ డీసెంట్. 6 LPA అంటే మంచి ప్యాకేజ్ ఇది. ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే AU రీజియన్ ఉంటుంది, SPU రీజియన్ కూడా ఉంటుంది, ఇందులో కన్సిడర్ చేసుకోవాలి మీరు. సో VITAPలోని AU రీజియన్కి కట్ ఆఫ్ ఏంటంటే 5071, SPU రీజియన్కి 7689. ఇది బాయ్స్కి. గర్ల్స్కి ఎంత అంటే AU రీజియన్కి 5115 అండ్ SPU రీజియన్కి 7689. SPU రీజియన్కి ఓసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ గర్ల్స్కి ఈక్వల్ ఉందన్నమాట. అండ్ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీలో ఎవరికైతే ఏపీ ఎంసెట్లో కానివ్వండి, టీఎస్ ఎంసెట్లో కానివ్వండి మంచి ర్యాంక్స్ రాలేదో, అనుకున్న ర్యాంక్ రాలేదో,
మీరు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడం. తప్పు కాదు, బట్ నా అడ్వైజ్ ఏంటంటే, నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, మన ఎంసెట్ కాలేజెస్లో తీసుకుంటున్న డొనేషన్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు యూనివర్సిటీస్ లైక్ విఐటి, ఎస్ఆర్ఎం, అమృత. సో మీరు అంత మనీ పెట్టి టియర్ 3 యూనివర్సిటీస్లో టియర్ 3 కాలేజెస్లో జాయిన్ అయ్యే కన్నా ఈ టియర్ 1 యూనివర్సిటీస్ లైక్ ఎస్ఆర్ఎం, విఐటి, అమృతకి వెళ్ళొచ్చు కదా. చాలా మంచి అడ్వైజ్ అవుతుంది మీకు ఇది. ఎందుకంటే మీకు యూనివర్సిటీస్లో ఎస్పెషల్లీ లైక్ విఐటి, ఎస్ఆర్ఎం అండ్ అమృత మీకు ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా టాప్ నాచ్లో ఉంటాయి. ఎందుకంటే అవి టియర్ 1 యూనివర్సిటీస్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు 4th ఇయర్ అయ్యే కల్లా మీకు ఏదైతే జాబ్ రావడానికి ఒక స్కిల్ సెట్ కావాలో అది మీకు రెడీ చేస్తారు వీళ్ళు. సో దే విల్ మేక్ యూ ఇండస్ట్రీ రెడీ. అండ్ ఆల్సో ఆ యూనివర్సిటీస్లో ఉండే పీపుల్ ఎలా ఉంటారంటే లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలి, ఒక స్టార్టప్ పెట్టాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మీరు ఉన్నారనుకోండి, మీకు కూడా లైఫ్లో ఏమైనా గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు మీరు. సో నన్ను అడిగితే మీరు అంత మనీ పెట్టి అలాంటి కాలేజెస్లో జాయిన్ అయ్యకుండా ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం చాలా బెస్ట్ అడ్వైజ్ అండ్ ఆప్షన్ అవుతుంది మీకు. బట్ ఎలా జాయిన్ అవ్వాలనుకుంటే కాలేజ్ ఎంట్రీ గైడ్ ఈజ్ ఫర్ యూ. సో కాలేజ్ ఎంట్రీ గైడ్ అనేది ఒక కన్సల్టెన్సీ ఫ్రమ్ తమిళనాడు. సో వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ చాలా అంటే చాలా అడ్మిషన్స్ చేశారు ఫర్ ఎస్ఆర్ఎం అండ్ విఐటి, అమృత ఇలాంటి టాప్ 200+ కాలేజెస్ వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా చేస్తారు అండ్ చాలా రిలయబుల్గా కూడా ఉంటుంది అనమాట. ఎలాగంటే మీరు ఇంట్రెస్టెడ్ యూనివర్సిటీస్ ఏంటో మీరు చెప్తారు వీళ్ళకి. సో మీకు ఫీజు అంతా ఓకే అనుకుంటే మీరు అడ్మిషన్కి వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ అడ్మిషన్ మిమ్మల్ని వాళ్ళు మొత్తం టేక్ కేర్ చేస్తారు. సో అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ట్రస్ట్ వర్తీగా ఉంటుంది ఈ కన్సల్టెన్సీ అప్రోచ్ అయితే. సో ఈ కాలేజ్ ఎంట్రీ గైడ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ అనమాట. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ వాట్సాప్లో చాట్ చేయండి వీళ్ళతోటి. చాలా ఈజీ త్వరగా రిప్లై ఇస్తారు. అదే మీరు కాల్ చేస్తే సమ్ టైమ్స్ దే వోంట్ బి అవైలబుల్, ఎందుకంటే వాళ్ళు అప్పటికి కొన్ని వర్క్స్లో ఉంటారు. ఈవెన్ కాల్ కూడా చేయండి, బట్ ఫస్ట్ ఏంటంటే వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ కాల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్కి అప్లై చేయండి. సో ఇదనమాట అబౌట్ ది విఐటి ఏపీ. నెక్స్ట్ గో ఫర్ ఎస్ఆర్ఎం. సో యా, ఇది టాప్ 4 కాలేజ్ ఇన్ ఏపీ ఎంసెట్ అనమాట, త్రూ ఏపీ ఎంసెట్. సో ఈ క్యాంపస్ వచ్చేసి మీకు లొకేషన్ అమరావతిలో ఉంటుంది అండ్ ఇది ఏంటంటే 100 acres లో ఉంటుంది. చెప్పాను కదా ఎస్ఆర్ఎం ఏపీ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. సో మీకు టోటల్ ఫీ చూసుకుంటే 10 lakhs ఉంటుంది. చెప్పాను కదా ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది మొత్తం. మీరు ఎంసెట్ కోడ్ చూసుకుంటే ఎస్ఆర్ఎం యూపీయూ, ఇది ఎంసెట్ కోడ్. యావరేజ్ ప్యాకేజ్ 6.2 lakhs, డీసెంట్ ప్యాకేజ్ అండ్ గుడ్ ప్యాకేజ్. అండ్ ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే మీకు ఇక్కడ ఏయూ రీజియన్ ఉంది, ఎస్బీ రీజియన్ కూడా ఉంటుంది ఇందులోని. సో ఏయూకి అయితే మీకు 5844, ఎస్బీయూకి అయితే 5844, రెండు సేమ్ ఉన్నాయన్నమాట. వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ లిస్ట్లో ఇవే ఉన్నాయన్నమాట. అండ్ ఓసీ గర్ల్స్ సిఎస్సి చూసుకుంటే మీకు ఏయూకి 8508, ఎస్బీయూకి 8553. అండ్ లెట్స్ సీ ఫర్ ది నెక్స్ట్ కాలేజ్ ఏందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, జీవీపీ అంటుంటారు, చాలా ఫేమస్ ఇది. లొకేషన్ ఈజ్ విశాఖపట్నంలో ఉంటుంది. అండ్ క్యాంపస్ సైజ్ చూసుకుంటే మీకు అరౌండ్ 20 acres ఉంటుంది కాలేజ్ అనేది. అండ్ చాలామంది ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తాయో టాప్ 3000లో వాళ్ళు మోస్ట్లీ ఈ యూనివర్సిటీ ఈ కాలేజ్గా చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కాలేజ్ యూనివర్సిటీ కూడా చేస్తారని టాక్ ఉంది. ఈ కాలేజ్లో ఏంటంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, ప్లేస్మెంట్స్ అన్నీ కూడా బాగుంటాయి. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే జీవీపీఈ అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఈ గాయత్రి వాళ్ళకి దే హ్యావ్ 2 campuses. గాయత్రి విద్యా పరిషత్ ఇన్ కొమ్మాది విశాఖపట్నంలో ఉంటుంది, గాయత్రి విద్యా పరిషత్ ఇన్ రుషికొండ. సో రెండు వేరు క్యాంపసెస్, రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను కూడా నా అడ్మిషన్స్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యాను, లైక్ రుషికొండ బ్రాంచ్ ఒకటి ఉంది అండ్ కొమ్మాది బ్రాంచ్ ఒకటి ఉందని చెప్పేసి. సో టాప్లో ఉంది ఏంటంటే కొమ్మాది బ్రాంచ్. సో కొమ్మాది దగ్గర ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో జీవీపీ, అది టాప్ అనమాట. అదే మీరు రుషికొండ బ్రాంచ్ చూసుకుంటే దానికి ఎంసెట్ కోడ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మీరు కొమ్మాది చూసుకుంటే మీ ఎంసెట్ కోడ్ జీవీపీఈ, అదే మీరు రుషికొండ బ్రాంచ్ చూసుకుంటే అక్కడ ఎంసెట్ కోడ్ జీవీపీటీ. ఓకే, ఒక ఆల్ఫాబెట్ మారడం వల్ల మీ కాలేజ్ కూడా మారిపోవచ్చు. సో జాగ్రత్తగా ఎంసెట్ కోడ్ నోట్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇది యావరేజ్ ప్యాకేజ్ 5 LPA ఉంది, డీసెంట్ ప్యాకేజ్. ఓసీ బాయ్స్కి సిఎస్ కూడా చూసుకుంటే మీకు 4606, గర్ల్స్ కూడా ఇదే మెన్షన్ చేశారు వాళ్ళు వెబ్సైట్లో. సో నెక్స్ట్ థింగ్ జేఎన్టీయూ అనంతపూర్. ఇదేంటంటే మనకి ఏయూ రీజియన్ కింద కాదు, ఎస్వియూ రీజియన్ కింద వస్తుంది. అండ్ ఇదేంటంటే మీకు లొకేషన్ అనంతపూర్లో ఉంటుంది. అండ్ క్యాంపస్ సైజ్ వచ్చేసి చాలా ఎక్కువ, 185 acresలో ఉంటుంది. అండ్ దీని ఎంసెట్ కోడ్ చూసుకుంటే జేఎన్టీఏ అనమాట. ఇఫ్ ది యావరేజ్ ప్యాకేజ్ 3.8 lakhs ఉంటుంది అరౌండ్. అండ్ ఓసీ బాయ్స్కి కట్ ఆఫ్ చూసుకుంటే ఫర్ సిఎస్సి 9187, ఓసీ గర్ల్స్ సిఎస్ చూసుకుంటే 9365 అనమాట. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం.
నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మీకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా ఫేమస్. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇట్స్ ఇన్ భీమవరం. అండ్ క్యాంపస్ సైజ్ 30 acres-లో ఉంటుంది. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే ఎస్ఆర్కేఆర్. అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.9 lakhs. ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్, ఓసీ గర్ల్స్కి సిఎస్సి కట్ ఆఫ్ వీళ్ళు సేమ్ మెన్షన్ చేశారు. దట్ ఈస్ 11,285. ఓకే, చెప్పాను ఆల్రెడీ మీకు కట్ ఆఫ్స్ అనేవి నేను 2023 తీసుకున్నాను, ఎందుకంటే 2024 ఇంకా రిలీజ్ చేయలేదు గవర్నమెంట్. సో ఇదన్నమాట నెక్స్ట్ కాలేజ్ ఆర్వీఆర్ అని చేసి, ఇది కూడా పాపులరే. లొకేషన్ గుంటూరులో ఉంటుంది కాలేజ్ అనేది మీకు. సో ఈ కాలేజ్లో ఒక క్యాంపస్ సైజ్ చూసుకుంటే మీకు 37 acres ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఎంసెట్ కోడ్ చూసుకుంటే ఆర్బీ జేసీ అనమాట. ఆర్బీ ఆర్జీ అని పెడతారు చాలా మంది, అది తప్పు, ఆర్బీ జేసీ అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మీకు 4.8 lakhs. ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే ఫర్ సిఎస్సి 7716. గర్ల్స్ కూడా సేమే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే మీకు ఇక్కడ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అనిట్స్ అంటుంటారు, చాలా ఫేమస్, విశాఖపట్నంలో ఉంటుంది. అండ్ క్యాంపస్ సైజ్ 12 acres-లో ఉంటుంది. సో ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ చూసుకుంటే అనిల్ అనమాట, ANIL. యావరేజ్ ప్యాకేజ్ 4.2 lakhs ఉంటుంది అరౌండ్. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ బాయ్స్ సిఎస్సి, ఓసీ గర్ల్స్ సిఎస్సికి సేమ్ కట్ ఆఫ్ ఇచ్చారు వీళ్ళైతే, 7838 అనమాట. సో నెక్స్ట్ క్యాంపస్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీకు జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిఎంఆర్ఐటి అంటుంటారు. ఇది మీకు లొకేషన్ రాజంలో ఉంటుంది, శ్రీకాకుళం. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే మీకు GMRI అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 4 lakhs ఉంటుంది అరౌండ్ అప్రాక్సిమేట్లీ. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ బాయ్ సిఎస్సికి 9712 అండ్ ఓసీ గర్ల్ సిఎస్సికి 11955 ఉంది. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు MVGR, ఓకే, మహారాజా విజయరామ్ గజపతి రాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది మన విజయనగరంలో ఉంటుంది, మా కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ క్యాంపస్ సైజ్ అరౌండ్ 60 acres ఉంటుంది. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకుంటే మీకు MVRG. చాలా మంది MVGR అనుకుంటారు, ఎంసెట్ కోడ్, బట్ MVGR కాదు, MVRG ఎంసెట్ కోడ్. యావరేజ్ ప్యాకేజ్ 4.3 lakhs ఉంది. అండ్ ఓసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్, ఓసీ గర్ల్స్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్ ఇచ్చారు, 10,936 ఇచ్చారు. ఇక నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. సో ఈ కాలేజ్ లొకేషన్ చూసుకుంటే గుంటూరులో ఉంటుందబ్బా. అండ్ ఇది ఏంటంటే ఎంసెట్ కోడ్ VITB. సో ఆ లొకేషన్లో ఉన్న చాలామంది ఏంటంటే ఈ కాలేజ్ని చూస్ చేసుకుంటారు. అండ్ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 8131, ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 8265. నెక్స్ట్ కాలేజ్. అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా 4 lakhs ఉంది ఈ క్యాంపస్లో. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు SPU రీజియన్ నుంచి డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇది ఏంటంటే మీకు లొకేషన్ తిరుపతిలో ఉంటుంది. అండ్ క్యాంపస్ సైజ్ 350 acres ఉంటుంది. ఎంసెట్ కోడ్ చూసుకుంటే మీకు SVCE, ఓకే, చాలా మంది SVUC పెడతారు, బట్ SVCE ఎంసెట్ కోడ్. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 3.7 lakhs ఉంది అరౌండ్. అండ్ ఓసీ బాయ్ సిఎస్సి కట్ ఆఫ్, ఓసీ గర్ల్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్ ఉన్నాయి, 21,875 కట్ ఆఫ్ అనమాట. సో నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే JNTU విజయనగరం అనమాట ఇది. సో క్యాంపస్ సైజ్ 60 acres-లో ఉంటుంది. సో మా కాలేజ్ ఏంటంటే JNTU విజయనగరం కింద వస్తుంది, అఫిలియేటెడ్ అనమాట దాని కింద. సో ఎంసెట్ కోడ్ చూసుకుంటే JNTV. అండ్ యావరేజ్ ప్యాకేజ్ 3.6 LP ఉంటుంది అరౌండ్. అండ్ ఓసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్, ఇక్కడ ఓసీ గర్ల్స్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్ ఇచ్చారు, 10,419 అనమాట. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మీకు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ఈ క్యాంపస్ మీకు లొకేషన్ విశాఖపట్నంలో ఉంటుంది. సో టాప్ 18లో ఏంటంటే చాలా కాలేజెస్ విశాఖపట్నం కింద వస్తున్నాయి అనమాట. సో వైజాగ్ వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ క్యాంపస్ సైజ్ చూసుకుంటే మీకు 50 acres ఉంటుంది. ఎంసెట్ కోడ్ చూసుకుంటే మీకు VIBP, ఓకే, VIBP, VIIT కాదు, VIBP. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 4.1 lakhs ఉంది. ఓసీ బాయ్స్కి సిఎస్సి కట్ ఆఫ్ చూసుకున్నా, ఓసీ గర్ల్స్ చూసుకున్నా కూడా సేమ్ ఇచ్చారు, 10,284. అండ్ నెక్స్ట్ కాలేజ్ చూసుకుంటే మీకు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా ఫేమస్ అనమాట, పెద్దాపురంలో ఉంటుంది లొకేషన్ అనేది. సైజ్ చూసుకుంటే 180 acres-లో ఉంటుంది. అండ్ ఎంసెట్ కోడ్ ఏమో ADTP. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 3.8 lakhs ఉంటుంది. ఓసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్, ఓసీ గర్ల్స్ సిఎస్సి కట్ ఆఫ్ సేమ్ ఇచ్చారు, 13,238 అనమాట. నెక్స్ట్ కాలేజ్ ఇది టాప్ 17 కాలేజ్ అనమాట మనకి, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇదేంటంటే మీకు AU కింద రాదు, SPU రీజియన్ కింద వస్తుంది. సో మీకు ఇది లొకేషన్ కర్నూలులో ఉంటుంది. అండ్ ఇది అటానమస్. ఎంసెట్ కోడ్ ఏమో GPRE అనమాట. యావరేజ్ ప్యాకేజ్ 3.9 lakhs ఉంటుంది. ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ సిఎస్సికి సేమ్ కట్ ఆఫ్ ఇచ్చారు, 11,382. అండ్ మీకు ఈ కట్ ఆఫ్స్ లిస్ట్ కావాలనుకుంటే ఎవ్రీ క్యాంపస్కి మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం మనం. ఇది అనమాట టాప్ 18 అండ్ లాస్ట్ కాలేజ్ ఇన్ అవర్ లిస్ట్, దట్ ఈస్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా ఫేమస్ ఇన్ విజయనగరం.
ఈ లొకేషన్ ఏమో విశాఖపట్నంలో ఉంది. అండ్ క్యాంపస్ చూసుకుంటే 50 ఏకర్స్‌లో ఉంటది. అండ్ ఎంసెట్ కోడ్ చూసుకోండి ఆర్ఏజీయూ. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 4.2 లాక్స్ పర్ యానమ్ ఉంది అరౌండ్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఇఫ్ యూ సీ ది కట్ ఆఫ్స్ ఫర్ దిస్ కాలేజ్, ఓసీ బాయ్స్ సిఎస్సికి, ఓసీ గర్ల్స్ సిఎస్సికి కట్ ఆఫ్ ఇస్ అరౌండ్ 28,293. సో కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఈజీగా సీట్ రావచ్చు. ఎవరికైతే 30K ర్యాంక్ బిలో వచ్చిందో వాళ్ళకి క్యాంపస్లో సిఎస్సి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నమాట లిస్ట్ ఆఫ్ టాప్ 18 ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ ఏపీ ఎంసెట్.